అయాన్ క్రియేషన్స్ ప్రెజెంట్స్ శ్రీ అక్కినేని నాగార్జున గారి బెస్ట్ విషెస్తో చునియా గారు డైరెక్టర్గా, అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ అందించిన సినిమా పడేసావే. ఈ సినిమా హీరో కార్తిక్ రాజు, హీరోయిన్ నిత్యా శెట్టి అండ్ శామ్. సో కార్తిక్ రాజు గారి సెకండ్ సినిమా, హీరోయిన్స్ ఇద్దరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో పడేసావి మూవీ ఆడియో లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, గెస్ట్లందరికీ, మీడియా వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. ఇప్పుడే విచ్చేసినటువంటి మన కింగ్ నాగార్జున గారికి హార్టీ వెల్కమ్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. చూసావా అందం అని విర్రవీగావు కదా. వచ్చాడు అందరికి మారిపోయారు. సో మనం లేట్ చేయకుండా ఇంకా సాంగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సాంగ్ వినాలనిపిస్తుంది పడేసావే మూవీలో. ఆశ పడేసావేలో ఫస్ట్ పాట ఆశ. నాకు అదే ఆశ ఫస్ట్ పాట ఎలా ఉంటుందో అని. ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా పి జయ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జయ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అండి. పడసవే ఫస్ట్ సాంగ్ లాంచ్ ఆశ. ఇదేదో కొంత హాయిగా, ఇదేదో కొంత మాయగా, ఇదేదో కొంత తీయగా, ఇదేదో కొంత చేదుగా, ఇదేదో కొంత లోతుగా, ఇదేదో కొంత ఎత్తుగా, ఇదేదో వింత జన్మలాగా ఉన్నది. అరే తొందరగున్నది ఎందుకనో. ఫస్ట్ చునియా అంటే నాకు చాలా జెల్సీ. నేను ఎవరి దగ్గర పని చేయాలనుకున్నానో అలాంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర, నాగార్జున దగ్గర నుంచి వచ్చింది. తను ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, బట్ నౌ నాగార్జున గారి ప్రోత్సాహంతో డైరెక్టర్ అయింది. అనూప్ నాకు మంచి ఫ్రెండు, ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ది బెస్ట్ మ్యూజికల్ హిట్ అవ్వాలి పండేసవే. ప్లస్ కార్తిక్ రాజు చాలా మంచి పెద్ద హీరో అవ్వాలని. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై హార్టియెస్ట్ విషెస్ డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ చునియా అవ్వాలని. చునియా పెద్ద డైరెక్టర్ అయితే నేనే ఎక్కువ సంతోషపడతాను. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ టు అవర్ ఉమెన్ వరల్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ ఎంత సూపర్గా ఉంటుందో ఈయన సాహిత్యం చేస్తే అంతే సూపర్గా ఉంటుందండి. అండ్ ఈ సినిమాకి అన్ని పాటలకి సాహిత్యం అందించింది అనంత్ శ్రీరామ్ గారు. సో ఆయన రాలేదు, యుఎస్లో ఉన్నారు కీరవాణి గారి ఈవెంట్లో. కానీ అక్కడి నుంచి మనకు ఒక మెసేజ్, ఒక వీడియో బయట పంపించారు. ఆ వీడియో బయట మీ అందరి కోసం. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. కాలానుగుణంగా కొన్ని మాటలకు అర్థాలు మనం మార్చుకుంటూ ఉంటాం. ఉదాహరణకి కెవ్వు కేక అంటే అద్భుతం అని ఇప్పుడు మారిపోయింది. అలాగే ఎంత బాగా చెప్పావా అని చెప్పడానికి ఏమన్నా చెప్పావా అని అంటున్నాం. ఇలా యూత్ మనకి పదాలను అర్థాలు మారుస్తూ ఉంటారు, అవి మనకి వాడుకలోకి వస్తూ ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో మారిన పదం పడేసావి. పడేసావంటే 10 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా వస్తువు బల్ల నుంచి పడేసావను, లేకపోతే మనిషి నడుస్తున్న మనిషిని కాళ్ళు అడ్డు పెట్టి నేల మీద పడేసావను, ఇలా వాడేవాడు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి నచ్చేలా చేసిన, అమ్మాయిని అబ్బాయికి నచ్చేలా చేసిన, ఒకరికొకరు ఇంప్రెస్ అవ్వడం అంటే పడేసాడనో పడేసిందనో అనుకుంటున్నాను. దాన్నే అద్భుతంగా డైరెక్టర్ చునియా గారు ఆ నాడిని బట్టి, యూత్ నాడిని బట్టి పడేసావే అన్న ఈ పేరుని ఖరారు చేశారు. ఆ పేరుతోనే ఇది విజయవంతమైన చిత్రం అవుతుందని చెప్పి ప్రజల్లోకి ఒక చిన్న మాట వెళ్ళింది. దానికి తగ్గట్టుగానే సినిమా చాలా అందంగా రూపుదిద్దుకుంది. ఒక సున్నితమైన కథాంశాన్ని తీసుకుని వినోదాన్ని మేళవించి ముగ్గురు ముఖ్యమైన పాత్రల్ని ఆధారంగా చేసుకుని తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం. అందమైన ప్రేమ కథా చిత్రం అని ఎప్పుడైతే అనుకున్నారో ఖచ్చితంగా దానికి మధురమైన సంగీతం వస్తుంది.
ఆ మధురమైన సంగీతానికి ఆధునిక పోకడలను జోడించి మంచి బాణీల్ని అనూప్ రూబెన్స్ గారు నాకు అందించడం జరిగింది. అనూప్ గారు ఇచ్చిన ఆ బాణీలకి, చునియా గారు ఇచ్చిన సన్నివేశాలకి నా వంతు ప్రయత్నం నేను ఈ సినిమాలో చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమాయ చేసేవే చిత్రం తర్వాత మళ్ళీ అలా పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం, ఈ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న చిత్రం మళ్ళీ నాకు ఎక్కువ దొరకలేదు. సీతం వాకిట్లో సిరిమల చెట్టు లాంటి సినిమాలు మంచి పాటలు దొరికినా కానీ అవి కుటుంబ కథా చిత్రం అవడం వల్ల మళ్ళీ ఏమాయ చేసేవే తరహాలో రాయడానికి అవకాశం ఈ పడేసేవే చిత్రం ద్వారా నాకు కలిగింది. ఏమాయ చేసేవే ఆకరక్షం వే, పడేసేవేలో ఆకరక్షం వే కాబట్టి ఇది హిట్కి ఒక వే అని నేను అనుకుంటున్నాను. వే అంటే దారి. ఆ దారిలోనే, విజయవంతమైన చిత్రాల దారిలోనే పడేసేవే నడుస్తుందని భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఇటు రావే అన్న పాట కానీ, పతాక సన్నివేశంలో వచ్చే నీకు నువ్వే అన్న పాట కానీ, ఇవి కొద్దిగా నా వయసుకి కాస్త ఎక్కువ బాధ్యత ఇచ్చినా కానీ ఆ బాధ్యతని బరువులా భావించకుండా సవాల్గా స్వీకరించి ఆ పాటల్ని రాయడం జరిగింది. అది ఆ సవాల్లో కూడా ఎవ్వరికీ అర్థం కాని పదాలని ఉపయోగించకుండా చిన్న చిన్న పదాలతో ఆ సినిమా యొక్క సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ నేను రాసిన ప్రతి మంచి లైన్కి మెచ్చుకుంటూ నాకు మరింత ఉత్సాహం ఇచ్చిన చునియాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతైనా చెప్పుకోవాల్సింది అనూప్ గారి ట్యూన్స్ గురించి. ఆయన బాణీలు నన్ను గనక స్ఫూర్తి ఇచ్చి ఉండకపోతే, నాకు గనక స్ఫూర్తి ప్రేరణ ఇచ్చి ఉండకపోతే మంచి సాహిత్యం వచ్చేది కాదు. అతని కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడాలి. ఈ పాటలను విని ఆస్వాదిస్తూనే సినిమా చూసి ఆనందిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి కోరుకుంటూ, ఈ పాటల విడుదల కార్యక్రమానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నేను ఉండడం వల్ల రాలేకపోతున్నాను. అందుకు మన్నించమని కోరుకుంటూ ఈ పాటల్ని, ఈ సినిమాని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. 6 పాటలు కూడా అనంత్ శ్రీరామ్ గారే సాహిత్యం అందించారు. సెకండ్ సాంగ్ ఆఫ్ పడేసావే అనూప్ రూబెన్స్ గారి కంపోజిషన్లో సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ఇండస్ట్రీ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ చోటాకి నాయుడు గారు అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వైజాగ్ రాజు గారు చాక్లెట్ బాక్స్తో మనకి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. గోపాల్ రెడ్డి గారు నన్ను చెప్పమన్నారు సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి అని. సో గోపాల్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి. ఇటు రావా ఇటు రావా ఉన్న చోటే ఉంటావా, ఇలలోనా ప్రతితోవా ఓ ముల్ల బాటే అంటావా, ఒకవైపే ఒకలాగే చూస్తావా గువ్వా, ఇటురా 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 ఎగిరేలా వెతకాలే ఎవరం ఏ మూలనున్నా, నువ్వు కానీ ఒక్కసారి ఊ అంటే నీకు తోడు నేను వస్తా. కంగ్రాచులేషన్ సునియా. ఇంకా మాట్లాడండి సార్. సార్ మాట్లాడాలి సార్. సార్ మిమ్మల్ని ఎవరు పడేశారు సార్? ఇది చెప్పాలి సార్. చోటు గారు పడేశారు. సార్ కాలు అడ్డం పెట్టి పడేసాడు కాదు సార్. అంటే ఏ అమ్మాయి అయినా లవ్ కదా, లవ్ లవ్ సార్. లవ్ లవ్ సార్. రాజమండ్రిలో మీ మిస్సెస్ మిమ్మల్ని పడేశారా, మీరు ఆవిడని పడేశారా? షూటింగ్కి వెళ్ళి పడేశారు గోపాల్ రెడ్డి గారు. నాకు తెలిసిన కథ ఏంటంటే, సూపర్ సార్. ఇప్పుడు మా ఇద్దరిని పడేస్తున్నారు మీరు యాంకరింగ్ చేసి. షూటింగ్ వెళ్ళారు, ఆ షూటింగ్ జరిగిన ఇంట్లో వాళ్ళ మిస్సెస్ని చూశారు. అయ్యో. అక్కడి నుంచి మన చిన్నప్పుడు బీట్ వేసుకుంటా ఉంటాం కదా, అచ్చా అలా బీట్ వేసి అనుకుంటున్నారు సార్. చెప్పారు, నాకు తెలీదు, తప్పు అయితే క్షమించండి. ఆవిడే పాడిస్తుందంట.
ఆవిడే నన్ను పడేసిందండి. ఓకే, ఉన్నారా, వచ్చారా? ఓకే, ఇది కనుక్కుందాం రేపు మనం. డీటెయిల్గా కనుక్కుందాం సార్. సార్ నేనా? మీ విషెస్. నేను నా భార్యను పడేసాను. ఓకే, ఆవిడ టీవీసీఎల్, ఆవిడ ప్రొడ్యూసర్, కెమెరామెన్కి వెళ్ళాను. ఫస్ట్ టైం వింటున్నా సార్ ఒక హస్బెండ్ వైఫ్ని పడేయడం. ఎప్పుడు వైఫే హస్బెండ్ని పడేస్తుంటుంది నేనే కదా? పడేసాను. అవునా సార్? 100%. ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని పడేశారా? ఆవిడ పడేసిన తర్వాత నాకు ఇండస్ట్రీలో ఛాన్సులు ఎక్కువ వచ్చినాయి. అక్కడ పడడం వల్ల ఇండస్ట్రీలో ఛాన్సెస్ వచ్చాయి. దాని తర్వాత నాగార్జున గారిని పడేశా. వావ్, నన్ను పెద్ద కెమెరామెన్ చేసింది నాగార్జున గారు. సూపర్. అలాగే రాఘవేంద్రరావు గారిని పడేశా. అక్కడే చున్ని మా సినిమాకి ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఓకే, సో అలా అందరిని చాలామందిని పడేసాను ఇండస్ట్రీలో నేను. మిమ్మల్ని మీ ఆవిడ పడేశారు, మీరు వీళ్ళందరినీ పడేశారు మీ టాలెంట్తో. సరే, అలాగ అనుకుందాం కాసేపు. ఓకే సార్, చినియా, బెస్ట్ విషెస్. చాలా బాగున్నాయి సాంగ్స్ చూశాను. ఆల్రెడీ సినిమా గురించి మీ వాళ్ళు అందరూ చెప్పారు. నాగార్జున గారి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఆయన బ్యానర్లో, ఆయన సపోర్ట్లో, అంటే నువ్వు కూడా ఆయన బ్యానర్లో వచ్చిన డైరెక్టర్స్ లాగే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. అనూప్, యూ రాక్స్. ఆల్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్లో నాగార్జున గారి ఫిల్మ్ అన్నీ నువ్వు చేస్తున్నావు, సూపర్ హిట్లు ఇస్తున్నావు. డే బై డే ది బెస్ట్ ఆడేస్తున్నావు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. తర్వాత సాంగ్స్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ అంత బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ పురుష్ చాలా బాగా చేసావు. ఆర్ట్ డైరెక్టర్ పురుష్ ఉన్నాడు, నాకు తెలియదు ఇక్కడ. ఓకే కన్నా, నువ్వు ఎంత బాగా చేసేస్తే మా పని ఏం చేయాలి ఇప్పుడు? మేమేమైపోవాలి? కన్నా చాలా బాగా చేసావు కెమెరామెన్గా. కన్నానే ఇప్పుడు ఈ విషయం ఎత్తాలా వద్దా? ఇప్పుడు కన్నా ఎవరు? ఈ సినిమా కెమెరామెన్ ఎవరు? కన్నా ఒకసారి నీటి వస్తే బాగుంటుంది. నువ్వు ఎవరిని పడేసని అడుగుతాను. రారా. సూపర్ సార్. త్వరగా రా, ఫాస్ట్గా రా. సార్ అయితే మిస్సెస్ కన్నా కూడా రావాలా సార్? అయితే ఉండు, కంగారు పడదు. కన్నా ఒకసారి నీ భార్య నువ్వు పడేసావు, నీ భార్య నిన్ను పడేసిందా? చునియానే నన్ను పడేసింది. అయితే ఆవిడ ఒకసారి పిలు కన్నా. చునియా. అలా కాదు, ఇంట్లో ఎలా పిలుస్తావు అలా పిలు. ఇంట్లో ఇంత గట్టిగా పిలవను అన్నయ్య. చునియా ప్లీజ్. ఇప్పుడు పడేయమంటారా ఏంటి సార్? లేదు, నన్నైతే అంటే దీనికి సాక్ష్యం మా గురువు గారు రాఘవేంద్రరావు గారు. All love stories start with director garu. So our love story also started with him only. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. Thank you so much. సరే, రెండో సినిమా మాకు ఇస్తావా? నాకు కానీ గోపాల్ రెడ్డి గారు కానీ మీ ఆయనే పెట్టుకుంటావు. చాలు, ఒక్క సినిమా ఛాన్సెస్ బయటకు పంపించేయి, మమ్మల్ని పిలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటు రావా, ఓకే, చిట్టి తల్లి. చిట్టి తల్లి ఇంత ముద్దుగా పిలుస్తున్నావేంటి? నిన్ను పిలవలేదు, నెక్స్ట్ సాంగ్ అదని చెప్తున్నా. చిట్టి తల్లి ఓకే, ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ద బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ లావణ్య త్రిపాఠి. అలాంగ్ విత్ ది హ్యాండ్సమ్ సుశాంత్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ వైజాగ్ రాజ్ గారు మీరు స్టేజ్ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాం. చాక్లెట్ బాక్స్. వెల్కమ్ లావణ్య త్రిపాఠి గారు. వెల్కమ్ సుశాంత్ గారు. హౌ ఆర్ యూ? వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ లావణ్య. వెల్కమ్ సుశాంత్ గారు. సో ద నెక్స్ట్ సాంగ్ విచ్ ఇస్ కాల్డ్ చిట్టి తల్లి, లాంచ్ బై సుశాంత్ గారు. లాంచ్. చిట్టి తల్లి. చిట్టి తల్లి చిట్టి తల్లి నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. చిన్ని తల్లి చిన్ని తల్లి నేనెప్పుడు నీ నవ్వే చూడాలి.
very proud of Chunya. You've done a fantastic job, and I'm proud because we don't have much female directors in the industry, and so welcome to the industry, Chunya. And Chunya garu manchi movie teesaru, and Anup garu manchi music icharu. So I would like to wish all the team best of luck, and I'm sure the movie will do well. And Chunya, you have a long way to go. థ్యాంక్ యూ లావణ్య త్రిపాఠి. సుశాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ నాకు ఫస్ట్ టైం గుర్తు, నాకు కాళిదాస్ ఫస్ట్ మూవీ అప్పుడు ఒక పబ్లిక్ ఫస్ట్ ఈవెంట్ చేసినప్పుడు చిన్మామ్తో చునియా సూపర్వైజ్ చేసింది ఆ ఈవెంట్. తర్వాత వైజాగ్ హుడ్ హుడ్ సాంగ్ కూడా మా అందరినీ కలిపి మళ్ళీ చునియా డైరెక్ట్ చేసింది. మొన్న ఏఎన్ఆర్ అవార్డ్కి ఒక మెడలీ ఉంటే కూడా చునియానే కొరియోగ్రాఫర్ని బెంగళూరుని తెప్పించి దాన్ని సూపర్వైజ్ చేసింది. సో ఐ నో హర్ టాలెంట్. అండ్ నేను అనుకున్న స్టూడియోలో పరిచయం నాకు. అండ్ సో ఐఎమ్ షూర్ షీ మస్ట్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్స్ ఇస్ అనూప్స్ ఫోర్టే, కంటిన్యూస్గా హిట్స్ ఇస్తున్నాడు. సో ఒకసారి అనూప్తో వర్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంటుంది. అండ్ హీరో కార్తిక్, నేను ఎప్పుడు స్టూడియోలో ఎడిట్ రూమ్కి వెళ్ళినా అక్కడే ఉంటాడు. సో ఐఎమ్ షూర్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ కంటిన్యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సుశాంత్ గారు మిమ్మల్ని ఎవరు పడేశారు ఇంతవరకు కాలేజ్ లైఫ్లో కానీ? చాలామంది పడేశారు, నేను కొంతమందిని పడేశాను. మీరు కూడా కొంతమందిని పడేశారు. ఎక్కువ నన్నే పడేశారు అనుకుంటా. అందరూ మిమ్మల్నే పడేశారు. మీరు బాగుంటారు కదా, అందుకని మిమ్మల్ని పడేశారు. ఇప్పుడు ఒక్కళ్ళ గురించి చెప్పడం కష్టం, ఎవరు పడేశారంటే. లిస్ట్ చాలా పెద్దదంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లావణ్య త్రిపాఠి, మీరు ఎవరిని పడేశారు? మిమ్మల్ని చూసి ఎంతమంది పడిపోయారు? ధైర్యంగా చెప్పండి. నేను ఇప్పుడు రైట్ నౌ నేను పడిపోయానండి. Not really, actually. Never got the chance because the other party pointed on me. So ఓకే, ఆన్ యూ never had the కాదండి. chance. Sorry. అంటే జనరల్గా మీరు మీ షూటింగ్లో ఎంత బిజీ ఉన్నారంటే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వెనకాల పడుతూనే ఉన్నారు. మీ వెనకాల అది గమనిస్తలేరు. ఎంత సీన్ లేదు యాక్చువల్లీ, ఎగ్జాజరేటింగ్. అది లావణ్యలో గొప్పతనం. గట్టిగా చెప్పట్లు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. థ్యాంక్ యూ. అండ్ ఇక లేట్ చేయకుండా ఫోర్త్ సాంగ్ నువ్విలా పాట లాంచ్ చేద్దాం. అండ్ గెస్ట్ ఎవరు? ఈ పాటను లాంచ్ చేయవలసిందిగా రాజ్యసభ ఎంపీ పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. along with the pride of Indian cinema, my favorite, our favorite, the one and only Prakash Raj garu on stage, please. Welcome, sir. Welcome, sir. వైజాగ్ రాజు గారు చాక్లెట్స్తో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. My pleasure to launch song Novella. ఆయే ఆయే నా లోకం నువ్వాయే, ఆయే ఆయే నా ప్రాణం నీదాయే, ఆయే ఆయే నా ధ్యాసే నువ్వాయే, ఆయే ఆయే నా శ్వాసే నీదాయే. నేనంటూ లేనే నేనంత నువ్వాయే, నాదంటూ లేదే నాదంతా నీదాయే. నువ్విలా 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 ఆజకై చేరవే, నువ్విలా 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 గుండెపై వాలవే నువ్వలా. అందరికీ నమస్కారం. మా వైజాగ్ రాజు గారి అబ్బాయి సినిమా అని చెప్పిన దాస వెంకటేశ్వర చెప్తే వెంటనే అక్కినేని నాగార్జున గారి ప్రోత్సాహంతో అన్నారు. ఇది చాలా విలక్షణమైన విషయం. రెండు రంగాలు, సినిమా రంగం, రాజకీయ రంగం, ఒకే కప్పు కింద ఉండేవాళ్ళు కూడా కాళ్ళు లాగేసేటువంటి రోజుల్లో వేరేటువంటి వాళ్ళ పిల్లల్ని, ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉంటే కూడా వేరే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కారానికి నేను నాగార్జున గారిని అభినందిస్తున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావు కళాశాల గుడివాడ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు నేను బాబు చెప్పాను నాగార్జున గారికి, ఆ కళాశాలకు ఒక విశిష్టత వచ్చింది ఇవాళ. మా కళాశాల చైర్మన్ అక్కినేని నాగేశ్వరరావు గారు పద్మ విభూషణ్, మరలా రెండో పద్మ విభూషణ్ రామోజీరావు గారికి.
పద్మభూషణ్లో పద్మనాభి గారు నేను ఇవాళ పద్మనాభి గారు 4 సంవత్సరాల క్రితం అయ్యారు, ఇవాళ నేను పద్మభూషణ్ అయ్యాను. పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ గారు, అంటే ఇద్దరు పద్మవిభూషణ్లు, ఇద్దరు పద్మభూషణ్లు, ఒక పద్మశ్రీ ఉన్న ఏకైక కళాశాల మరి అక్కినేని నాగేశ్వర ఆ రోజు 50 సంవత్సరాలు 60-70 సంవత్సరాల క్రితం పెట్టినటువంటిది. మరి నాగార్జున గారి కన్ను ఎవరి మీద పడితే ఆడవాళ్ళ మీద కాదండి, మగవాళ్ళ మీద. నాకు తెలిసి ఆయన 4-5 డైరెక్టర్లని మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని అసాధారణమైన డైరెక్టర్గా మార్చేశారు. అట్లాగే ఆయన కన్ను పెడితే చాలామంది కుర్రవాళ్ళని హీరోలుగా మార్చేశారు. మరి కార్తీక్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే నాగార్జున గారి కన్ను, ఆయన ఆశీస్సులు, ఆయన ప్రోత్సాహం ఇవన్నీ కూడా పడి ఇక దర్శకేంద్రులు ఎటు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ చిత్రం విజయవంతం అవ్వాలని మా వైజాగ్ రాజు గారు ఇంకా 4 సినిమాలు తీసి ఈ సినిమా రంగం మొత్తాన్ని మా విశాఖ సాగర తీరానికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, విశాఖపట్నం అనేటువంటిది సమగ్ర భారతదేశానికి ప్రతీక. నేను నా దేశం అమరులం అమేయులం, నేను నా దేశం అజరులం అజేయులం, నా దేశం సిగపువ్వై హిమవంతం భాసురం, నా దేశం చరణలాక్ష సింధులహరి మనోహరం. ఏ విధంగా అయితే భరతమాతకు కాశ్మీరం మంచుకొండలాగా తలకాయలాగా ఉంటుందో, అదేవిధంగా కన్యాకుమారి దగ్గర 3 సముద్రాలు భరతమాత పాదాలు కడుగుతాయో, మా విశాఖపట్నం ఋషికొండ, సింహాచలం కొండ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే సాగర తీరం, సముద్రం ఆ కొండ పాదాలు కడుగుతుంది. తప్పకుండా మా విశాఖపట్నం రండి. ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి, అరకు వ్యాలీ ఉంది, అరసవల్లి ఉంది, భీమునిపట్నం ఉంది. మా విశాఖ సుందరి చలనచిత్ర కథానాయకుల కౌగలింతకు ఎదురు చూస్తుంది. రండి. మా వైజాగ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి కూడా దేదీప్యమానంగా ఈ రంగంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాష్ రాజ్ గారు. Good evening, everybody. Anup, very lingering melodies. Thank you. You're a rock star. And Anant Sriram garu, చాలా రోజులైంది భావపూర్ణమైన ఇలాంటి తెలుగు భాష ఒక కవితలు వినడానికి, అండ్ హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఆల్ ద యాక్టర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నారు, చాలా రియల్గా ఉన్నారు. లాట్ ఆఫ్ ప్రామిస్. వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్ యూ. అండ్ చునియా, ఎన్నో సంవత్సరాల ముందు గంగోత్రి గురుగారు సినిమా చేస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ హర్, బబ్లీ యంగ్ గర్ల్. ఒకటి మాత్రం నిజం, ఇట్స్ టూ లేట్ యూ బికేమ్ అ డైరెక్టర్. వీ ఎక్స్పెక్టెడ్ యూ టు బికమ్ అ డైరెక్టర్ మచ్ 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 ఎర్లియర్. బట్ దెన్ వండర్ఫుల్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఫర్ అ రీజన్. అండ్ చాలా ఆరోగ్యమైన ఒక వాతావరణం, రాఘవేంద్రరావు గారు లాంటి ఒక స్కూల్ నుంచి వచ్చావు, అండ్ నౌ యూ హ్యావ్ ఇన్ ద మోస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న Annapurna Studios, Nagarjuna. You're with them, you're blessed. And thank you, Nag. It's your wonderful heart, your vision, and your love for life, which gives hope to a lot of people. Idi chala avasaram ee rojullo manam lot of sounds, lot of wildness, and ekado oka chotu Telugu cinema ni chustunte ఇలాంటి చునియా లాంటి ఇలాంటి యంగ్ యాక్టర్స్ లాంటి మంచి కథలకి, మంచి పాటలకి, అంటే ఒకప్పుడు ఎప్పుడు చెప్తాం ఎలాగైనా బ్రతకొచ్చు అనేవాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ ఒక మంచి పనులు చేస్తూ విత్ టాలెంట్ బ్రతకాలన్న వాళ్ళు నమ్మకం లేకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ నాగ్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ టు హ్యావ్ గివన్ ఒక వేదికని, ఒక అట్మాస్ఫియర్ని, ఒక అంబియన్స్ని, అండ్ ఇలాంటి ఒక యంగ్స్టర్ సినిమాని ఇలా అందరిని పిలిపించి సెలబ్రేట్ చేయడం జస్ట్ షోస్ హిస్ లవ్ ఫర్ లైఫ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయనకున్న ఓ విజన్తో ఇలాంటి ఒక టీమ్ని సెలెక్ట్ చేశారంటే డెఫినెట్లీ దిల్ బి సంథింగ్ వండర్ఫుల్ ఇన్ దట్ ఫిల్మ్, బికాస్ హీఈస్ రియలీ రైడింగ్ ఆన్ అ వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ టుడే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చిన్నయ్య. వెల్కమ్ టు ద క్లబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి స్పెషల్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు.